హాయ్ అండి, వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. క్రిస్పీ ఆలు కట్లెట్ అనమాట. చాలా సింపుల్గా బ్రెడ్తో మనం ఇంట్లోనే పిల్లలకు చేసి పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ టమాటా కచప్తో ఇలా ఇచ్చామంటే పిల్లలు పెద్దరు అందరూ చక్కగా తినేస్తారు. దీని తయారీ విధానం చూసేయండి. మనకి ముందుగా కావాల్సినవి ఉడికించిన ఆలుగడ్డలు అనమాట. చూసారు కదా, ఈ ఆలుగడ్డలు ఇలా తీసుకున్నాం. ఇప్పుడు వీటిల్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని, తరిగిన కొత్తిమీర వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకున్నాం. ఒక చిటికెడు పసుపు, అలానే ఒక అర టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక చిటికెడు. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ కొంచెం వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. ఇదంతా బాగా కలుపుదాం. ఈ ఆలుగడ్డ కారం మొత్తం కూడా బాగా కలుపుకుందాం. చూసారు కదా, చక్కగా ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు వీటిని మనం రౌండ్గా అంటే రౌండ్గా లేదా గారెలాగైనా వేసుకోవచ్చు. నేనైతే పొడవుగా చేస్తున్నాను అనమాట. వీటిని ఇలా పొడవుగా చేసుకుందాం. ఇలా మనం కట్లెట్ లాగా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం కూడా ఇలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం పిండంతా ఇలా కలుపుకున్నాక పొడవుగా ఇవి చుట్టుకోవాలన్నమాట, కట్లెట్ లాగా. ఇలా చూసారు కదా, ఇలా చూసారు కదా, మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుందాం. చూసారు కదా, నేను అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చండి. కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు అవన్నీ వేయకుండా ఇలా చేసి పెడితేనే మంచిదనమాట. ఈ గరం మసాలాలు చికెన్ మసాలాలు వాడకుండా ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసి పెట్టండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం. మనం ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కార్న్ఫ్లోర్ కలుపుకోండి. ఉండలు లేకుండా కొంచెం నీళ్ళుగా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ మైదా నీళ్ళల్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఎందుకంటే కోటింగ్ అనేది చప్పక లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం. మైదా కలిపి పక్కన ఉంచుకున్నాక ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఈ సైడ్లు తీసేసేసుకోవాలన్నమాట. మొత్తం 4 పక్కల ఇవి తీసేసుకోండి. ఇవి తీసేసి చక్కగా మనం మిక్సీ పట్టుకొని దాచి పెట్టుకోవచ్చండి. ఎప్పుడన్నా మనం వీటిని ఫ్రైల్లోకి వాడుకోవచ్చు అనమాట, ఈ బ్రెడ్ క్రమ్స్ని. తీసాం కదా, ఇవి జాగ్రత్తగా ఉంచుకొని మిక్సీ పట్టుకొని దాచిపెట్టుకోవచ్చు పడేయకుండా. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ తీసుకుందాం. దీన్ని ఇలా పెట్టి చపాతీ కర్రతో ఒకసారి ఇలా అనండి. చూసారు కదా, ఇలా మనం ఇంకోవైపు బ్రెడ్ క్రమ్స్ అనమాట. మనం బ్రెడ్ క్రమ్స్ ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. నేనైతే బ్రెడ్ తెచ్చి ఇంట్లోనే మిక్సీ వేసాను అనమాట. మీరు కావాలంటే రెడీమేడ్గా కూడా దొరుకుతుంది ఇది. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఆలూను ముంచాలన్నమాట. మనం ఇలా పలసగా నొక్కాం కదా చపాతీ కర్రతో. ఇప్పుడు ఈ బ్రెడ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా
ఇలా మీరు చూసుకొని పెట్టుకోండి, బ్రెడ్కి ఎంత సైజు సరిపోతుందో అంత సైజు చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. మనం ముందుగా కార్న్ఫ్లోర్ మైదా నీళ్ళు రెడీ చేసుకున్నాం కదా, మరీ పలుచగా వద్దు మరీ చిక్కగా వద్దు, ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని దీంట్లో ముంచుదాం. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచాలన్నమాట. మళ్ళీ చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నూనె పెట్టుకొని ఉంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. రెడీ చేసుకున్న వాటిని వీటిలో వేసుకుందాం. చక్కగా ఇలా వేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వచ్చిందా కాలవాలన్నమాట. వీటిని ఒకవైపు వేగినాక రెండో వైపు కదపండి, ముందే కదపకండి. ఇలా ఇలా చూసారు కదా, రెండు వైపులా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుందాం. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా వేసుకుందాం. మన కట్లెట్లన్నీ రెడీ అయిపోయినాయి. ఆలుతో చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. ఆలు లోపల పెట్టాం కాబట్టి స్టఫ్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారు కదా, కంపల్సరిగా మీరు కూడా ఇలా ఇంట్లో పిల్లలకు చేసి పెడుతూ ఉండండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.